Praise the Lord. I thank God for this opportunity to share my testimony regarding church building construction. ఇది ఒక మిరాకిల్ బిల్డింగ్ అని నేను అంటాను. చూసిన ప్రతిసారి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నేను ఈ చర్చ్ బిల్డింగ్ చూసినప్పుడల్లా మరి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను నేర్చుకున్నాను అనమాట. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. మరి ఎన్నో ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి ఫండ్స్ రేజ్ చేయడమే కానీ, ఈ కన్స్ట్రక్షన్ విషయంలో ఎన్నో స్ట్రగుల్స్ మరి చర్చ్గా ఫేస్ చేస్తున్నప్పుడు మరి కాన్స్టెంట్ ప్రేయర్స్లో పవర్ ఉందని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని బట్టి మరి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మా సంఘ నిర్మాణం విషయంలో దేవుడు ఎంతోగానో మాకు గొప్ప కార్యం జరిగించాడు. ఎన్నోసార్లు మరి సంఘము లేక, సొంత స్థలం లేక చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాము. మరి ఆ టైంలో మరి మేము సంఘాన్ని మరి స్థలం కొనుక్కోవటానికి మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. కన్స్ట్రక్షన్ విషయంలో మేము ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాము. ఆ టైంలో మేము మరి దేవుని అందే విశ్వాసం ఉంచాము. మరి దేవుడే మాకు సహాయం చేస్తాడని, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ప్రార్థించడం కూడా జరిగింది. మరి నిజంగా మరి దేవుడు అన్నట్టు మరి శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను అన్నట్టు ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మరి ఈ దినాన్ని ఇక్కడ మరి సంఘం ఏర్పరచబడింది. దేవుడి పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లునుగాక. మరి దేవాది దేవుడికి ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్థితులు చెల్లి. సంఘము విషయంలో కూడా ప్రతిరోజు రావడము, మరి చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు చక్కగా ప్రార్థనలు చేస్తూ, అదేవిధంగా మరి చర్చ్ని చుట్టూగా మరి ప్రార్థనలు జరగడం వల్లనే మరి ఈరోజు ఈ విధంగా మరి దేవుడు అద్భుత రీతిగా మరి మనకు తప్పకుండా అది కొనసాగించేవాడు. మరి పూర్తి చేయడానికి కూడా మరి కృప చూపిస్తాడు. మరి భవనాన్ని చూడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప అని మరి నేను చెప్పకుండా ఉండలేను. థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతటితో నచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరి చర్చ్ బిల్డింగ్ టీంలో ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే మొదటగా ఈ పరిసర ప్రాంతాల్లో మనకి స్థలం దొరకటం అనేది చాలా గొప్ప విషయం. దేవుని కృపను బట్టే దొరికింది అనుకోండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, నా బంధువుల్లోనే కొంతమంది అన్నారు, మీకు సొంత స్థలమే లేదు, మందిరం కోసము సొంత చర్చే లేదు, మీ సంఘానికి ఎలా రావాలి మేము అన్నప్పుడు నేను ఎంతో బాధపడడం జరిగింది. సో దేవుడు ఈరోజు ఇంత మంచి సంఘాన్ని, ఇంత మంచి భవనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంఘము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడని, మారుస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా ఎల్ షదాయ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చరిత్రలో మరి ఈ యొక్క రోజు మరి ఎంతో మరి మేము మర్చిపోలేని రోజు. మరి నిజంగా దేవుడు మరి మా యొక్క సంఘం పట్ల ఎంతో అద్భుత కార్యం చేస్తున్నాడు. 2004లో మరి మా యొక్క ఫాదర్ ఇన్ లా చేత, మా మామగారి చేత మరి యొక్క సంఘము స్టార్ట్ అయింది. మరి ఆయన అన్య కుటుంబం నుంచి వచ్చి మరి రక్షణ పొందుకొని, నా వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతో నేరేడ్మెట్ ప్రాంతంలో మరి ఒక చిన్న స్థలములో మరి తన యొక్క అన్నగారి యొక్క ఇంటి పైన సెల్ గ్రూప్గా స్టార్ట్ చేసి ఉన్నారు ఈ యొక్క సంఘము. మరి ఆయన యొక్క విజన్ మరి ఏమై ఉన్నదో మరి దేవుడు మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి తన చిన్న కుమారుడు మరి ఈ యొక్క సంఘాన్ని మరి ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. మరి గొప్ప సమయం దేవుడు మరి మా జీవితంలో, మరి సంఘ జీవితంలో మరి ఇచ్చి ఉన్నాడు. మరి సంఘం పట్ల దేవుడు చేసిన ప్రణాళిక నెరవేర్చి ఉన్నాడు. ఈ యొక్క దినాన మరి ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. మరి వాగ్దానం చేసినట్టుగా మరి సొంత స్థలంలో మరి ఆరాధించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో కూడా మరి దేవుడు ఎంతగానో కృప చూపించి మరి సంఘస్థులందరూ వారి యొక్క గుప్పులు విప్పి మరి వారి సహాయాన్ని అందించారు. అలాగే ఈ యొక్క సంఘ నిర్మాణం సమయంలో కూడా మరి పునాదులు వేసినప్పటి నుండి మరి కొంతమంది సంఘ సహోదరులందరూ కలిసి మరి గుంపుగా కూర్చొని మరి దినమంతా ప్రార్థన చేయడము, అలాగే చైన్ ప్రేయర్స్లో కూడా తెల్లవారుజామున 5:30 నుండి మరి రాత్రి 10 వరకు చైన్ ప్రేయర్స్ జరపబడ్డాయి. మరి ఈ యొక్క స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో కూడా మరి అధికారులు వచ్చి ఆపాలని ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి మా ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి వారు రాకుండా మరి సురక్షితంగా మేము సంఘాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. తన ద్వారాలు తెరిచి మరి గొప్ప కార్యాన్ని, మరి ఆశ్చర్యకారుడు అన్న కార్యాన్ని ఈ యొక్క నేరేడ్మెట్ ప్రాంతంలో ఈ యొక్క కాలనీ వాసుల మధ్య ఆయన నిజమైన దేవుడు అని మరి నిరూపించబడ్డాడు. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మా సాక్ష్యం ఏంటంటే, నిజంగా మా యొక్క
సంఘం పక్షంగా దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కనుక మేము దేవుని మీద భారం వేసి ముందుకు సాగి ఉంటున్నాము. మరి సంఘంలో ప్రతి ఒక్కరూ సహకరించినందుకు కట్టేటప్పుడు 2 సార్లు మరి మున్సిపల్ వాళ్ళు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అది కూల్చివేసినప్పుడు కూడా కొంచెం బాధ అనిపించింది. పాస్టర్ కూడా కట్టబడుటకు పూనుకుందాము అనే సిరీస్ స్టార్ట్ చేసి సంఘస్థులందరినీ మరి ఆ రీతిగా ప్రార్థన ద్వారా మరి ప్రేరేపించాడు. దేవుడు మాత్రమే ముందుండి మరి మనం ప్రార్థన ద్వారానే ఈ యొక్క సంఘాన్ని నిర్మించగలము అని చెప్పి ప్రేరేపించి అందరం కూడా కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు కేవలము ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యం జరిగిందని మేము రూఢిగా నమ్ముచున్నాము. ఈ యొక్క ఈఏజీసీ సంఘానికి దైవజనులకి ఇచ్చినటువంటి దర్శనం ద్వారాగా సంఘానికి ఒక బలమైన నిర్మాణం జరగాలని, ఈ భవన నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలుగా సంఘస్థులే కాదు అనేక మంది ప్రార్థనల ద్వారాగా ఇటువంటి గొప్ప భవనం నిర్మింపబడింది. దీని ద్వారాగా దేవుని నామం ఎంతగానో మహింపరచబడుతుంది. మరి ఈ కన్స్ట్రక్షన్ విషయంలో ఎంతోమంది సంఘస్థులే కాకుండా ఇతరులు కూడా ఎంతోమంది రకరకాలుగా ఈ పనికి తోడ్పడ్డారు. ఎన్నో రోజుల నుంచి మాకంటూ కొంత స్థలం ఉండాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాము. కానీ ఎన్నో స్థలాలు చూసినాం కానీ అన్నీ కూడా మాకు ఫెయిల్ అయిపోయినాయి. ఈ యొక్క బ్యాంక్ వల్ల మాకు స్థలం దొరకడం జరిగింది. ఆ యొక్క స్థలాన్ని బట్టి ఇచ్చిన ఆ సొంత స్థలాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. మేమందరం సంఘస్థలం అందరం కూడా లేడీస్ అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కన్నీటి ప్రార్థన చేసాం. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి సాధ్యమని చెప్పి దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు రాజీ. నేను మన సంఘంకి ఏజీసీకి 2013 నుంచి వస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఒక 3 ప్లేసెస్ మారాము. ఈరోజు మా సొంత చర్చ్లో ఏజీసీలో బిల్డింగ్లో ఉండి ఈ సాక్ష్యం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది కేవలం దేవుడి కార్యం మాత్రమే. దేవుడు మొదలుపెట్టాడు, విజయవంతంగా పూర్తి చేశాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ టెస్టిమనీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న చర్చ్ బిల్డింగ్ పూర్తయింది. చాలా ఆనందం పడుతున్నాం అందరం. అంటే ఎన్నో రోజుల తర్వాత కళ ఇది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇప్పటి వరకు దేవుడు చాలా బయట నుంచి ఇబ్బందులు వచ్చాయి, చాలామంది చర్చ్ కట్టొద్దని వచ్చాయి, చాలా అన్నీ ఎదుర్కొని అద్భుతంగా ఈ భవనాన్ని దేవుడు నిర్మించారు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని నామమునకు వందనాలు. మరి మొదటిగా కంగ్రాచులేషన్స్ సిఏజీసీ. మరి ఊహించని విధంగా మనం ఎన్నో మరి బైబిల్లో చూసినట్లయితే చాలా మంది హిస్టరీస్ అన్ని స్టోరీస్ చదువుతాం. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసిండని, మరి ఎరుకో గోడలు కోట గోడలు కూలిపోయాయి. అద్భుత రీతిగా మరి ఈఏజీసీ నిర్మాణం, ఈ సంఘ నిర్మాణం ఏ విధంగా జరిగింది మీ అందరికీ తెలుసు. ఎవరి వల్ల కాదు. ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఫ్రమ్ మిరకల్. ఇట్స్ గ్రేట్ మిరకల్ ఆఫ్ గాడ్. నేనైతే ఏం చేయలేను, కాకపోతే ఏంటంటే ప్రేయర్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చింది. మరి ఉమెన్స్గా మరి ఇక్కడికి వచ్చి కూర్చొని చాలాసేపటి వరకు అందరితో కలిసి ప్రార్థించడానికి. మరి అంతేకాకుండా మరి ఇది కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఫస్ట్ ఫ్లోర్ వాడేటప్పుడు కూడా నైట్లో మేము అందరం ఇక్కడ కూర్చొని ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, ఇది కల్లారమ అద్భుతం చూడడానికి దేవుడు ఒక అవకాశం మాకు ఇచ్చాడు. ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామంకి స్తోత్రము. ఈ సమయంలో చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. టీంలో నేను ఉన్నాను. అండ్ మా డిస్కషన్లంతా దేవుడు మొదటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతో విధంగా సహాయం చేశాడు. నా పర్సనల్ సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ నవంబర్లో మాకు కోర్ట్ ఆర్డర్ దొరికిన తర్వాత మేము ఆర్డర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి చూసాను ఏంటంటే, నవంబర్ 6th రోజు పాస్టర్ గారు ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ రోజు ఇక్కడ ఈ స్థలంకి వచ్చినాడు. అప్పుడు అదే టైంకి ఒక పెద్ద హర్డల్ని ఫేస్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ డే నా బర్త్డే ఉన్నప్పుడు కూడా పాస్టర్ గారు చాలా పాపం టెన్షన్తో తను చాలా అసలు ఎవరితో మాట్లాడకుండా తను ప్రార్థన చేసినప్పుడు చాలా దుఃఖం వేసింది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఒక్కటి భారంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, ప్రభా నేను ఈ రోజు నుంచి నా భర్తకి కాపరికి నేను ఒక ప్రేయర్ సపోర్ట్గా ఉండాలని నేను ఒక నిశ్చయత తీసుకున్నాను. అండ్ ఆ రోజు 24th ఆగస్ట్ తర్వాత దేవుడు నాకు ఒక తలంపులు ఇచ్చినాడు. అదేం తలంపులు అంటే చైన్ ప్రేయర్స్.
ప్రతిరోజు ఒక చైన్ ప్రేజ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రేజ్ జరగాల అని దేవుడు నాతో గుర్తు చేసినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, ప్రార్థన ద్వారా ఈ స్ట్రాంగల్స్ ఇరిగిపోతుంది అని అన్నప్పుడు నిజంగా నాకు ఒక విశ్వాసం. సో అప్పుడే సిస్టర్స్ అందరికీ కాల్ చేసి నేను ఒక చైన్ ప్రేజ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, తర్వాత మార్నింగ్ అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ నైట్ కూడా చైన్ ప్రేజ్ స్టార్ట్ చేసినాం. ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో కార్యాలు చూస్తూ ఉన్నాం. అండ్ ఒక ప్రాఫిటెస్ ద్వారా దేవుడు మాకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏ విధంగా నడుచుకోవాలా. సో నిజంగా అప్పుడు మేము చూసాం దేవుని శక్తి ప్రార్థన ద్వారా చూసాం. తర్వాత కూడా November 6th మా యానివర్సరీ రోజు ఉండే. యానివర్సరీ రోజు కూడా నేను ఇంట్లో ఉండకుండా నేను పాస్టర్ గారితో పాటు నేను ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఆపోజిషన్ ఫేస్ చేసుకున్నప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది. ఏంది ప్రభా, నా యానివర్సరీ రోజు కూడా ఆనందంగా లేదా అని అన్నప్పుడు నేను దేవుడు ఆ రోజు నాకు ఇంకెక్కువ భారం దయచేస్తున్నాడు. ఇంకొకటిగా దేవుడు నన్ను ఇంకొక విధంగా నడిపించాడు. ఏంటంటే నేను ఒక్కదానే కాదు, మా సిస్టర్స్, సంఘంలో ఉన్న సిస్టర్స్ అందరూ ఇక్కడ ఈ స్థలం, ఈ కన్స్ట్రక్షన్ స్థలంలో కూడుకొని మేము కొంతమంది కుకింగ్ చేశారు, కొంతమందిలో మేము కుకింగ్ తర్వాత బ్రదర్స్కి సర్వ్ చేస్తున్నాం ఫుడ్. దాని తర్వాత మేము ప్రతి నిమిషం చాలా గంటలు మేము ప్రార్థన చేసాము. నిజంగా ఆ రోజు నుంచి మేము వి సా అ బ్రేక్ త్రూ. సాతాన్ క్రియలని మేము డిఫీట్ అవుతున్నది మేము చూసాం కల్లారా. సో నిజంగా ఇట్స్ ప్రేజ్ గాడ్, వి సా ద పవర్ ఆఫ్ ప్రేయర్, వి సా ద పవర్ ఆఫ్ యూనిటీ. ఎప్పుడైతే సంఘంగా మేము స్త్రీలుగా ఐక్యంగా కలుసుకొని ప్రార్థన చేస్తామో, ప్రార్థనలు వాడుకున్నాడు. ప్రార్థన ద్వారా ఒక గొప్ప కార్యం, స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్ని బ్రేక్ చేశాడు. అప్పటి నుంచి నిజంగా వి సా అదేవిధంగా దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఏ వెపన్, ఎలాంటి ఎనిమీస్ ఎలాంటి వెపన్ రెడీ చేసినా కూడా అలా ఆ వెపన్ మాకు తగలదు అని వాగ్దానం చేసిన. ఇంకా నిజంగా దేవుడు ఆ వాగ్దానము మా జీవితంలో, మా సంఘ జీవితంలో నిజంగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఐ రియలీ ప్రేజ్ గాడ్. సో నిజంగా నా పర్సనల్ సాక్ష్యం ఏంటంటే దేవుడు దీని ద్వారా మా ప్రార్థనల జీవితం, సంఘ ప్రార్థన జీవితం ఇంకెక్కువ బలపరిచినాడు. ఇంకా పాస్టర్ డేవిడ్కి కూడా తను ఎప్పుడు వదిలేద్దామని అనలేదు. తను హీ ఫాట్ లైక్ అ వారియర్ అండ్ తన విశ్వాసంలో పోరాడు. అండ్ దిస్ కెనాట్ బి పాసిబుల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చర్చ్ కన్స్ట్రక్షన్ టీమ్. బ్రదర్స్ అందరికీ వందనాలు. సో మా డిస్కషన్లో అన్నిట్లో దేవుడు జ్ఞానం తెలివిచ్చాడు. అండ్ ఆల్సో రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఎల్ షడాయ్ ఏజీ చర్చ్. ఈ చర్చ్ విషయంలో చెప్పవలసింది సాక్ష్యం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అనేక ప్రదేశాల్లో మల్కాజ్గిరి డిస్టిక్లో చాలా ప్రదేశాల్లో మేము సెర్చ్ చేసాము. కానీ చాలా చోట్ల కొన్ని ల్యాండ్స్ మాకు అందుబాటులో దొరికినా సరే కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు అందుబాటులో లేకుండా చేయడం వల్ల మేము చాలా అప్సెట్ అయ్యాము. అలాగే విధంగా ఈ చర్చ్ విషయంలో కూడా ఇప్పుడు ఈ విషయం కడుతున్నారంటే ఇది చాలా అద్భుతం. ఈ అద్భుతమైన చర్చ్ విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఎంతోమంది వచ్చి ఇక్కడికి వచ్చి భయపెట్టి విధానాలు ఉన్నాయి. వాళ్ళందరినీ తన యొక్క సంఖ్యలో బంధించి దేవుడు ఈరోజు వాళ్ళందరినీ ఎక్కడికి ఏ అబ్జెక్షన్ లేకుండా తండ్రి దేవుడు ఈ యొక్క గొప్ప కట్టడానికి దేవాలయాన్ని ఈరోజు చూస్తున్నామండి. అలాగే విధంగా ఈ దేవాలయంలో దేవుడు మరిన్ని ఆత్మలను బలపరచాలని కోరుకుంటూ, ఈ ఎల్ షదాయ్ సంఘానికి మేము 2009 నుంచి వస్తున్నాం. అయితే ఆ సమయంలో ఇది ఒక ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేసేవాళ్ళు. ఫంక్షన్ హాల్లో కూడా ఓన్లీ సండేసే అలౌ చేసేవాళ్ళు, మిగతా రోజుల్లో జరిగేది కాదు. అప్పుడు మనకు ఒక స్థలం ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం పాస్టర్ గారికి, సంఘస్థలకు వచ్చింది. అయితే అప్పుడు చాలా కష్టంగా ఉండేది, స్థలాలు రేట్లు ఎక్కువ, సంఘానికి ఫైనాన్స్ లేదు. అయినా కూడా మేము ప్రయత్నించాం. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ స్థలం నుంచి వాళ్ళు ఇమీడియట్గా ఖాళీ చేయమన్నప్పుడు ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి వచ్చాం. అక్కడ పాపిరెడ్డి గారని ఆయన ఏదో ఫంక్షన్ హాల్ ఇస్తే ఆయన ఫంక్షన్ హాల్లో ఉన్నాం. అయితే ఈ సమయంలోనే స్థలం వెతుకుతున్నప్పుడు ఇక్కడే ఒక స్థలం దొరికింది. అది పాపిరెడ్డి గారిది. స్థలం కొనడం జరిగింది. అయితే ఈ స్థలానికి కొంత ప్రాబ్లం ఉంది. FTL అనేది రిజిస్ట్రేషన్ జరగదు, అది నోటరీ చేయాలన్నారు. సరే, నోటరీ అనేదో స్టార్ట్ చేసాం. దాని రిజిస్ట్రేషన్ అవ్వడానికి మాకు అవకాశం దేవుడిచ్చాడు కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది. అయితే రిజిస్ట్రేషన్ అయినా కూడా అక్కడ ప్లాన్ అప్రూవల్ అనేది కష్టం అనే సంగతి తెలిసింది.
అప్పుడు ఫైనాన్స్ లేదు, అంటే ఉన్న ఫైనాన్స్తో ఆ స్థలం కొనడానికే కష్టమైపోయింది. అయితే ఇది అయిన తర్వాత ప్లాన్ అప్రూవల్ కోసం ట్రై చేసినప్పుడు చాలా కాలం వరకు రాదు, కుదరదన్నారు. సరే ఏంటనే ఆలోచిస్తుంటే ఫైనల్గా మున్సిపల్ అప్రూవల్ వచ్చింది. మున్సిపల్ అప్రూవల్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ ఆ ప్లాన్ రివోక్ చేసేసారు. ఇక చాలా అప్పుడు ఈ ఇరిగేషన్ వారు చాలా ఇబ్బంది పెట్టారు. స్టార్ట్ చేసినప్పుడు వచ్చి వాళ్ళు అబ్జెక్ట్ చేయటం, ఆ పైపు అన్నిటిని మూసేయటం జరిగింది. ఎంతో కష్టంగా ఉంది ఇక్కడ జరగటం. ఇక చేయలేమో అన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఎందుకు తీసుకున్నామండి ఇది అంటే, లేదంటే నేను కూడా పాస్టర్ గారు ఇది మంచిదే, కాకపోతే కొంతకాలం మనం వెయిట్ చేద్దాం, జరుగుతుంది, ఇది ఇబ్బంది ఉన్న తర్వాత అంటే పాస్టర్ గారు పాపం చాలా ఇబ్బంది పడిపోయారు. సరే ఫైనల్గా ఆయన లీగల్గా వెళ్ళటం వలన ఒక అప్రూవల్ వచ్చింది. లీగల్ కోర్ట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. దీన్ని స్టార్ట్ చేయడానికి ఫండ్స్ లేవు. మనం ఫస్ట్ ఫ్లోర్ అంటే మనం ప్రార్థన చేయడానికి ఒకటి ఉంటే సరిపోతుంది, మన ఫండ్స్ లేవు కదా అంటే సరే అనుకున్నారు. కానీ రెండోది కూడా వేస్తే బాగుంటుంది, ఎందుకంటే పార్కింగ్ లేదని ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాం. కానీ దేవుడు అద్భుతంగా ఆ రెండోది వేసిన తర్వాత ఇది రెండో దాంతో స్టాప్ చేద్దామంటే పాస్టర్ గారు మూడో దానికి కూడా వెళ్దాం అన్నారనమాట. మేము అన్న పాస్టర్ గారికి కష్టం అయిపోద్దంటే మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్ని ఇచ్చాడు. అది ఎవరు ఊహించింది. అంతేకాదు అస్సలు షెడ్ వేయడానికే డబ్బులు లేవు, స్థలం కొనడానికి డబ్బులు లేవు అనేది ఇప్పుడు ఈ 3 ఫ్లోర్స్తో కొనడం అనేది చాలా అద్భుతం. చాలా చక్కని ప్రదేశంలో చుట్టూ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని కార్యములు చాలా గొప్పగా ఉంటాయి. మనం ఊహించి ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తే ఏంటి ఇదేనా, ఇంత ఫైనాన్స్ మన దగ్గర లేదు, ఎలా కట్టాం. దేవుడు మార్గాలు తెరిచి ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇచ్చాడు. దాన్ని డెకరేట్ చేసినప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రాలు, వందనాలు. దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని ఇక్కడ ఆయన ఆరాధించడానికి ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిద్దాం. మందిరము ఎలా కట్టబడ్డది స్టార్టింగ్ నుంచి నేను చూశాను. మరి దేవుడు ఈ స్థలము కొనుక్కున్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు, శోధనలు, చాలా సంఘటనలు వచ్చినాయి. కానీ ఏదైనా కానీ దేవుడు మనతోటి ఉంటే ఏదైనా మనం సాధిస్తాం. మరి 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం దగ్గర పడే టైంకి దేవుడు మంచి ఒక దారి చూపించాడు మాకు, పర్మిషన్ దారి. ఆ దారికి మేము సిద్ధపడి దానికి ఎంతో కష్టపడి దేవుడు డబ్బు వాళ్ళకి ఇచ్చి మేము పర్మిషన్ తీసుకొని మరి తిరిగి దేవుడు ఇక్కడ ఉన్న మన చర్చి సంఘాలు అందరూ కలిసి ఇక్కడనే మందిరం కాడ కూర్చొని ప్రార్థనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన పెట్టి ఇక్కడ కూర్చొని ప్రతి సిస్టర్స్ ప్రార్థనతోటి మేము పని స్టార్ట్ చేసాము. మరి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు వరకు ఈ 3 ఫ్లోర్లు అయిపోయినాయి. దేవుడు చాలా గొప్ప దేవుడు మాకు. మరి దేవుడు ఎంతో మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఇక్కడ చర్చ్ వాళ్ళందరూ ముందు వెళ్ళడానికి ఎంతో దేవుడు కృప వలన మాకు తోడు నీడు ఉంచి మరి ఈ పని ఏర్పడించినందుకు దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క చర్చ్ భవన నిర్మాణం మరి దేవుడు నిజంగా ఎంతో గొప్పగా జరిగించాడని చెప్పాలి. మరి నిజంగా దేవుడు నడిపింపు లేకపోతే ఇంత పెద్ద కట్టడం మరి గత 5 నెలలుగా మరి జరిగేది కాదని చెప్పొచ్చు. మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో సమస్యలు గుండా మరి మేము వెళ్ళడం జరిగింది. నిజంగా దేవుని నడిపింపు లేకపోతే ఈ 5 నెలలుగా ఈ యొక్క నిర్మాణం అనేది కొనసాగడం అనేది అసాధ్యమండి. నిజంగా గొప్పగా దేవుడు నడిపించాడు. మరి దేవుడు చేసిన అద్భుతాన్ని మరి మనం కళ్ళారా చూడొచ్చు. మరి అంతేకాకుండా ఈ బిల్డింగ్ టీంలో మరి నేను ఉండడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా బ్లెస్ అయ్యాను. ఎందుకంటే ఈ జర్నీలో మరి దేవుని పని చేసినప్పుడు తప్పకుండా ఆయన మరి మన అవసరతలు అన్నీ తీరుస్తాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు. ఆ తృప్తి అనేది దేవుడు నాకు ఇచ్చాడండి. మరి అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మరి మైనస్లో ఉన్న స్థితి కూడా ఉందండి ఒకప్పుడు కోవిడ్లో. ఆ తర్వాత దాని నుంచి మైనస్ నుంచి జీరోకి వచ్చి, జీరో నుంచి ఇప్పుడు ప్లస్లోకి దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎల్ షదాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘం గురించి మరి సాక్ష్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎల్ షదాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘం మరి
2006 సంవత్సరంలో ప్రారంభించబడ్డది. మా తండ్రి గారు క్రిస్టఫర్ మెండే గారు దీన్ని స్టార్ట్ చేసిన, దాని తర్వాత పాస్టర్ డేవిడ్ మెండే గారు టేకప్ చేసి మరి గతించిన 20 years 20 సంవత్సరాల నుంచి దేవుడు ఈ సంఘాన్ని మరి కాచి కాపాడుతూ వస్తున్నాడు. మరి మేము 3 స్థలాల్లో డిఫరెంట్ 3 స్థలాల్లో మరి ఆరాధన చేయడం జరిగింది, రెంటెడ్ హాల్స్ లో. మరి చాలా శ్రమ అనుభవించాల్సి వచ్చింది, చాలా కష్టంతో కూడిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మరి సంఘంగా మేము పట్టు వదలలేదు. మరి వదలకుండా మేము ప్రార్థన చేసినాము. మరి మాకు స్థలం కావాలని. మాకు లాస్ట్ ఏదైతే సంఘం మేము నడిపించామో అక్కడి నుంచి హార్డ్లీ 1 kilometer లోపలిని హార్ట్ ఆఫ్ ది సిటీలో మరి స్థలం దేవుడు ఇవ్వడం జరిగింది. మరి స్థలం రిజిస్ట్రేషన్ విషయమే కూడా మరి చాలా ఛాలెంజెస్ మేము ఫేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ మరి రిజిస్ట్రేషన్ విషయంలో కూడా దేవుడు గొప్ప కృప చూపినాడు. మరి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు మా చేతిలో ఫండ్స్ లేవు. అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేనప్పుడు లీగల్గా మేము అప్రోచ్ అయ్యి మరి లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి కోర్టు నుంచి మేము ఎప్పుడైతే ఆర్డర్స్ తీసుకొని వచ్చి మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినామో మరి చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 సార్లు మరి ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఆపడం జరిగింది. మరి 3వసారిగా మేము దృఢమైన నిశ్చయం తీసుకున్నాము, ఈ సంఘ నిర్మాణం ఎట్టి పరిస్థితిలో జరగాల్సిందని చెప్పేసి. మరి దేవుడు ప్రణాళిక చెప్పుకున్న మరి ఈ సంఘ స్థలాన్ని మరి దేవుడు నిజంగా నిలబెట్టినాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా మానవుల ఆలోచన ఒకలా ఉంటే మరి దేవుడు ఆలోచన వేరులా ఉంటుంది. మరి దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడని మరి మా సంఘమే గొప్ప సజీవ సాక్ష్యం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం పంచుకోగలుగుతారు సమయం ఇచ్చినట్టయితే. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఇలాంటి పరిస్థితి నుంచి మేము సంఘం స్టార్ట్ చేసినాము. ఒక 3-4 మా తండ్రి గారు స్థాపించిన సంఘాన్ని మరి ఈ దినాన మరి 140 మంది సంఘ సభ్యులుగా మరి సంఘాన్ని మేము నడిపిస్తున్నాము. పాస్టర్ డేవిడ్ మెండే ఆధ్వర్యంలో ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా మరి మేమందరం కూడా బలపరచబడుతున్నాం. ఈ సంఘాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ సంఘ సభ్యులకి అందరికీ కూడా మరి ఈ సంఘం డెడికేషన్ విషెస్ తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తాను. దేవుని నామమున స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు చేసిన గొప్ప కార్యము మరి ఈ సంఘం పట్ల మరి సాక్ష్య రూపంగా చెప్పాలని ఆశిస్తున్నాను. మరి ఈ ల్యాండ్ కొనే విషయంలో కూడా మరి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి సంఘంగా ప్రార్థన చేసినప్పటికీ మరి దేవుడు అద్భుత కార్యం చేసి మరి ల్యాండ్ రిజిస్టర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అదే కాకుండా మరి ఎప్పుడైతే మరి స్టార్ట్ చేసామో ఆటంకాలు వచ్చినాయి, చాలా మరి తుఫాన్ లాంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి సంఘంగా ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి నాకు కూడా దేవుడు దాంట్లో ఒక పార్ట్ మరి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఒక పార్ట్ ఇచ్చాడు. ఈ రోజు చూసినట్లయితే మరి ఎంతో మంది మరి మరి ఆటంకించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అంతిమ విజయం దేవుడిది. మరి దేవుడు మరి ఈ సంఘాన్ని కట్టే విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. మరి లీడ్ పాస్టర్గా ఉన్న పాస్టర్ డేవిడ్ మెండే గారిని దేవుడు బహుగా మరి ఎంతగానో మరి వాడుకుంటున్నారు. మరి మేము కుటుంబంగా కూడా మరి ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి ఎంతో మంది ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి ఈ సంఘం కట్టే విషయంలో దేవుని యొక్క హస్తం ఉండి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి కేవలం ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మరి ప్రార్థన చేయడానికి దేవుడు మరి నాకు అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.